ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా అవధూత కాశీనాయన మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ పోలయ్యపై అక్రమంగా నమోదు చేసిన రౌడీ షీట్ ఎత్తివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం దారుణమైన చర్య అని వారు ఆరోపించారు. మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాదారులు, అత్యాచారాలు, స్మగ్లింగ్ చేసే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయకుండా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై సమస్యలపై పోరాడే పోలయ్యపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం వారి మనోభావాలు దెబ్బతీయడమే అన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్లో ఫోటోలు వేసి బ్యానర్లను ప్రదర్శించడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మాత్రమే రౌడీ షీటర్లు ఓపెన్ చేయడం దుర్మార్గమన్నారు. పోలయ్యపై నమోదు చేసిన రౌడీ షీట్ పై సమగ్ర విచారణ చేసి ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు రౌడీ షీట్ ఓపెన్ చేసిన వారిని కించపరిచే విధంగా ప్రదర్శనలు మరియు ఇబ్బందులకు గురి చేయకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెట్టడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసి ప్రదర్శించడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్, గురయ్య, సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెంబడి పోలయ్య, నరసింహులు, వరకుమార్, ప్రశాంత్, వరికుంట్ల బాబు, ఉప్పలూరు బాలసుందరం, ఆకుల నారాయణ, పల్లెరాజా, పెద్దన్న, సావిశెట్టిపల్లి సాగర్, ఉదయ్, వంకమరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. కాశీనాయన మండల కన్వీనర్ ఎంబడి పోలయ్య పైన రౌడీ షీటర్ కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో ప్రస్తుతం ఇప్పుడు స్టేషన్ నర్సాపురంలో ఫ్లెక్సీ వేసి స్థానిక ఎస్ఐ గారు ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమైనది. సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా తీర్పులు ఇచ్చాయి. రౌడీ షీటరు అనేటువంటి వారిని బహిరంగపరచకూడదు. కాబట్టి అటువంటి వాళ్ళై నమోదు చేసుకోవడంతో వరకే ఉండాలి. అదేవిధంగా ఆ విధంగా బహిరంగంగా ఫ్లెక్సీలు వేసి ప్రదర్శించడం అటువంటి చేయకూడదు అని స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈ నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఫ్లెక్సీ వేసి ప్రదర్శించడం అనేది అత్యంత దుర్మార్గం. ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలపైనే ఉన్నాయి కేసులు. కానీ ఈ మండలంలో భూ కబ్జాలు ఎక్కడా లేని పద్ధతిలో ఒక్కొక్క రెవెన్యూ పొలంలో 10,000 ఎకరాలు ఉన్నాయి. ఈ మండలంలో ఒక్కొక్కరు భూ కబ్జాదారులు, అగ్రవర్ణాలు 100 ఎకరాలు ఎస్టేట్లు వేసుకొని అదేవిధంగా అడ్డొచ్చినటువంటి వాళ్ళ మీద భౌతిక దాడులు పాల్పడి ఆ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారిపైన రౌడీ షీటర్ నమోదు చేయడం లేదు. ఎన్నికలలో రిగ్గింగ్కు పాల్పడినారు. అదేవిధంగా ఎస్సీలు నామినేషన్ వేస్తే అవి రద్దు చేసి ఆ విధంగా నామినేషన్ కూడా వేయనీయకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళపైన రౌడీ షీటర్ నమోదు చేయాలి. అదేవిధంగా ఈ కాశీనాయన మండలంలో ఎర్రచందనం విపరీతంగా ఉంది. దాని ఎర్రచందనాన్ని మొత్తం కొల్లగొట్టున్నవి, కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళుగా తయారవుతున్నారు. వాళ్ళ మీద రౌడీ షీటర్ నమోదు చేయాలి. అటువంటి వాళ్ళని కాకుండా కేవలం ప్రజా సమస్యల మీద, అదేవిధంగా భూ సమస్యల మీద, స్థానిక గ్రామాల ప్రజలకు వలసలు నివారించాలని, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూములు ఇవ్వాలని అటువంటి ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి సిపిఎం మండల కన్వీనరు ఎంబడి పోలయ్య పైన రౌడీ షీటర్ ఎత్తివేయాలి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో బ్యానర్ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా కోరుచున్నాం. ఆ విధంగా స్థానిక మండల మెజిస్ట్రేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రౌడీ షీటర్ను తొలగించకపోతే గౌరవ హైకోర్టు అయిన రౌడీ షీటర్ను తొలగించేటట్లు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండలం వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎమ్మడి పోలయ్యపై గతం అనేక సార్లు పేదలకు ఇళ్ల స్థలాలు, భూములు ఇవ్వాలని చెప్పి ఆందోళన పోరాటాలు కొనసాగిస్తే అట్లాంటి వాళ్ళపైన రౌడీ షీటర్ కేసు పెట్టి భూ కబ్జాలు 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఈరోజు కడప జిల్లాలతో పాటు ఈరోజు కాశీనాయన మండలం మొదలుకొని అట్లూరు, బీకోడూరు, బద్వేరు రూరలు
ఇట్లా అనేక గ్రామాలలో వైసీపీ నాయకులు 100 ఎకరాలు కబ్జా చేసి బినామీ పేర్ల మీద ఆక్రమించుకొని దొంగ పట్టాలు దొంగ పాస్బుక్లు తయారు చేయించుకొని వాళ్ళు దౌర్జన్యంగా ఎస్సీ ఎస్టీ భూములను స్వాధీనపరుచుకొని అవి ఆక్రమించుకున్న వాళ్ళపైన రౌడీ షీటర్ కేసు పెట్టకుండా ఈరోజు పేదల కోసం 3 సెంట్లు ఇంటి స్థలం 1.5 ఎకరా ప్రభుత్వ భూమి ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తే రౌడీ షీటర్ కేసు పెడతారు. ఈరోజు వైసీపీ నాయకులకు సిగ్గు ఉందా అని అడుగుతున్నాం. మీ వైసీపీ నాయకులు మరి మీకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేమే దగ్గరుండి మేము చూపిస్తాం. మీకు ధైర్యం ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ నాయకులు 1000 ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన రౌడీ షీటర్ కేసు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొనసాగించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో పెట్టలేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలైపై పెట్టిన రౌడీ షీటర్ కేసుకు మీద బదులుగా ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటేశు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుని.